చేపల పులుసు తయారు చేసేందుకు కావాల్సిన ఐటమ్స్: కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసి పెట్టుకొని పొయ్యి మీద బాండ్లు పెట్టి నూనె వేసుకోవాలి. ఆ నూనెలో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి. ఇందులోగా ఈ చింతపండు నానేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరిపడంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో రవ్వంతా కొబ్బరి ముందుగా వేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీలో ఈ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక నిమిషం ఆగి దాంట్లో కారం, పసుపు, రవ్వంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెంసేపు అటు ఇటు కొంచెం కలబెట్టి ఆగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును కొంచెం బాగా చిక్కగా కలిపి ఓ దాంట్లోకి తీసుకోవాలి. పులుసు అంతా చిక్కగా ఉన్న పులుసు తర్వాత వేగిన దాంట్లో ఆ చింతపండు పులుసు పోయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండుని చేపల పులుసులో పోయాలి. చేపలు మసాలాలో పోయాలి. పోసిన తర్వాత కొంచెం 2 నిమిషాలు మరగనియాలి. కొంచెం ఫిష్ మసాలా వేసుకోవాలి. ఫిష్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు 2 నిమిషాలు మూత పెట్టి మరగనియాలి. మరిగిన తర్వాత ముందుగా పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ పులుసులో వేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న చేప ముక్కలు పులుసులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మరగనిచ్చి రుచికరమైన చేపల కూర రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఏమో టేస్టీకరమైన చేపల కూర రెడీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.